ఏముంది? ఊపిరి కూడా ఆడదు. ఎందుకు కట్టారంటో ఇలాంటి వింత కన్స్ట్రక్షన్. జాగ్రత్త తలకాయ. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. ఎంత ఇచ్చేస్తున్నావు? 2 లక్షలు ఇస్తున్నా. 150 ఉండాలి అనుకుంటా. 50,000 రూపాయల నోట్ లేదా? ఉంది. 20,000. వెయిట్ ఆగమంటారా? నా వెయిట్ చేస్తారా? ఓ యూ విల్ కమ్ బ్యాక్. ఓకే ఓకే. ఆ ట్రాన్స్లేట్ చేసి సేమ్ ట్రాన్స్లేటరా? నువ్వు ఖాళీగా ఉన్న ఆన్ చేయొచ్చు కదరా. వాడి దాంట్లోనే ఇది భలే చెప్తాడు వర్క్స్ అన్ని. వచ్చేయచ్చు కదా, ఇచ్చేయచ్చు కదా అని. సేమ్ ఏమంటున్నావురా? ఇంటికి అది ట్రాన్స్లేట్ అయిందా? కూడా ఇది ఇంకేంటి అయిపోతున్నావు? ఎంతసేపు వెయిట్ చేస్తావని చెప్తున్నా. అడుగుతా. అడుగు. అంత సేపు నువ్వు వచ్చేస్తానండి. అదే రాము, దానివల్ల చెప్తున్నా వెళ్ళిపోమని. ఎందుకు? ఇక్కడ దొరకవేమో, ఏమి వెయిట్ చేస్తాడులే. 52. యా వి విల్ పే ఆఫ్టర్ గోయింగ్ అని చెప్పు. వాడు ఇస్తున్నాడులే చేంజ్. ఇంకేం చేస్తున్నావు? బాబాయ్ వీళ్ళకి ఇంగ్లీష్ అస్సలు రాదు. ఆ ట్రాన్స్లేటర్లో లావోస్ కూడా చాలా లావ్ లాంగ్వేజ్ కూడా చాలా లేట్గా చదువుతున్నారు. ఏం సెట్ చేస్తున్నావు? You haven't paid me yet అంట. ఏంటి వాడి బాధ? మనం డబ్బులు లేదా ఆడికి? ఇప్పుడు ఇచ్చావు కదా 2 lakhs. నువ్వు తీసుకొని జేబులో పెట్టుకున్నావేమో చూడు. నువ్వు ఆ కళ్ళద్దాలు తీరా, నీకు ఏదైనా కనిపిస్తుంది. ఇంతసేపు నువ్వు వాడికి డబ్బు లేకుండా చేయించి అడిగావా? సారీ. ఇంతసేపు వాడికి డబ్బులు లేదు, చేంజ్ అని అడిగాడు. అయ్యో, ఎంతో టికెట్? 40. వీరితో వెళ్తే నన్ను ఎక్కడ వదిలేస్తాడు. పాపం కరెన్సీ అర్థం కావట్లేదు, తిరిగి కరెన్సీని తిడుతున్నాడు. అర్థం కాలేదు. ఇందాకంతా గుడ్డి వాళ్ళ కళ్ళద్దాలు పెట్టుకొని చూసి ఆడికి డబ్బులు ఇవ్వలేదు. కన్ఫ్యూజన్ అంతా పాపం వాడి చిల్లర ఇవ్వడం వల్ల వచ్చింది. వీడు ఫస్ట్ 2 లక్షలు తీసి చూపించాడు, పాపం వాడి చిల్లర తీసాడు. వీడి తర్వాత 2 లక్షలు లోపల పెట్టేశాడు. అయ్యో, ఇది బాగుంది ట్రే. లైఫ్ ఆఫ్ శ్రీరా ఉంది. కోకోనట్ వాటర్ నీ మొహం చూసి. 1,00,000 అంటే 200 చిల్లర ఉంది. ఇదేదో సిటీ బాలేదు. కన్ఫ్యూజన్ అన్నట్టు నుంచి చిల్లర కరెన్సీ ఇది. లక్ష అనగానే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఆగు, 1,00,000 అంటే ఎంత చూద్దాం. అవునా? కిప్ టు INR. 1,00,000 అంటే 387 రూపాయలు. అంటే ఒక కోకోనట్ వాటర్ 200. ఆల్మోస్ట్ 200. ఎందుకంత ఇచ్చావు దానికి? ఎంతని చెప్పింది? పక్కా ఒక 0 తక్కువ చెప్పిందా? ఎక్కువ చెప్పకుండా ఒకటి పక్కన ఎంత 0 లేసింది.
ఆ పైకి ఎక్కాలంటావు మనం కూడా. మేమిద్దరం 1,00,000 రూపాయలు ఇచ్చి కోకోనట్ వాటర్ తాగాం. మామ్ 10,000 ఇచ్చి నీళ్ళు తీసుకున్నాం. రిచ్ కిడ్స్ అయిపోయాం. నిన్ను వాడు ఈ ఫోటో చూపించాడు. ఒకసారి ఇంటర్నెట్ ఆన్ చేయమా? 2 సార్లు ఆన్ చేస్తాను నీకోసం. నేను ఒక్కసారే యూజ్ చేస్తాను. ఈ బుద్ధ పార్క్లోని పార్కే ఎక్కువ ఉంది. బుద్ధుడు ఇంకా మేము చూడనే లేదు. తిన్నాక వస్తే మొత్తం పార్కే. ఇక్కడ ఏదో బోట్ రైడ్ కూడా ఉన్నట్టుంది. వియంతైన్లో అయితే పెద్దగా చూడడానికి ఏమీ లేదు. ఈ బుద్ధ పార్క్ ఇంకా ఇవాళ 2-3 ప్లేసులు మేము ఉండే ప్లేస్ దగ్గరలోనే ఉన్నాయి. అవి సిప్ మనం నడుచుకొని తిరిగేయచ్చు. అని 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి. అది దాటితే థాయిలాండ్ ఏమో. నిజం. మీకాంగ్ రివర్ అటు నుంచే రావచ్చండి కదా మనం. మ్యాప్స్ ఓపెన్ చేసి చూడు. అట్టే అక్కడి నుంచే రావచ్చండి కదా. ఈదుకుంటూ వస్తావా ఏంది? బోట్ పద. ఓయో డబ్బులు పొక్క మనకి. ఈ పార్క్లో రెస్టారెంట్లు ఎక్కువ ఉన్నాయి. ఈదుకుంటూ వచ్చేవాడంట లావోస్కి. ఏంటి? బోట్ బోట్ బోట్. అప్పుడు కానీ లావోస్ జైల్లో విజిట్ చేయాలి మనం. ఏరోప్లేనే ఎక్కించలేదు మా ఇద్దరిని. ఏముందిరా ఇక్కడ? ఏరోప్లేనే ఎక్కించలేదు. ఇక్కడ మొత్తం జస్ట్ బుద్ధిజం మాంగ్స్, జస్ట్ పీస్ఫుల్ ప్లేసెస్ అన్నమాట. కానీ ఇంకా మేము స్టార్టింగ్లో ఉన్నాం వియంతైన్. ఇక్కడ ఇది వీళ్ళ క్యాపిటల్. ఇదే బుర్రపాడులో ఉంది. కానీ ఇక్కడ చాలా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అవి రేపు వెళ్తాం అన్నమాట. వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. ఇది ఇంకా జస్ట్ స్టార్టింగ్. ఇప్పుడిప్పుడే మొదలైన సినిమా. ఏం చేస్తాను మనం? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి ఏముంది ఇక్కడ? అందుకే అంత చీప్ టికెట్. ఇదేదో పెద్ద గైడ్లా చెప్తున్నాడు. ఏం చేస్తాం? మన ఇద్దరు శివాజీ పార్క్లో నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లుంబిని పార్క్. మేమిద్దరం ఎందుకు నడుస్తున్నామో కూడా మా ఇద్దరికి అర్థం కావట్లేదు. గొడుగు కూడా తెచ్చుకున్నాడు. అందం పాడైపోద్దని. 11 o'clock వర్షం పడుతుందని చూపిస్తుంది. అట్లీస్ట్ దానికైనా యూజ్ అవుతుందేమో. ఆ పైకి ఎక్కాలా? కళ్ళు తిరుగుతాయి నాకు కింద దిగేటప్పుడు. చాలా చిన్నగా ఉన్నాయి మెట్లు.
వీళ్ళ స్టాచ్యూస్ అన్నీ మన హిందూయిజం స్టాచ్యూస్ లాగే ఉన్నాయి. వీళ్ళకి థాట్స్ ఎలా వస్తాయో. ఫిష్కి బొర్ర, దాని మీద మనిషి, విష్ణుమూర్తి ఏమో. నిజమేనబ్బా, ఎందుకు నవ్వుతున్నావు? ఈయనెవరో నాకైతే అర్థం కావట్లేదు. వావ్, అది మెయిన్ బుద్ధ స్టాచ్యూ. స్టార్టింగ్లోనే ఉంది. మన ఫేవరెట్ గాడ్ శివుడు కూడా ఉన్నట్టున్నాడు ఇక్కడ. వెళ్ళి దర్శించుకుందాం. అది అక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. కృష్ణుడు వరకు వెళ్తే కర్రీగా అయిపోతాయి ఇప్పుడు. వెళ్తున్నావా అటు? అయితే మన శివుడు. పైన కూడా తీసావా? తలకి తగిలేసి చూసుకో. ఏంటిది? షుడ్ నాట్ గో అప్ప. మన ఎక్స్పీరియన్స్ కొద్దీ ఏ సౌండ్లో రాకుండా ఉండి చాలు. ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్ళేటప్పుడు సడన్గా సౌండ్లు వస్తాయి. నో సెట్టింగ్ అంట. ఇవన్నీ మన దేవుళ్ళవే మ్యాక్సిమం. ఈ దేవుడు ఎవరో మాత్రం నాకు తెలియదు. ఇదేంటిది? దీని కింద ఉంది, అది కూడా చూడొచ్చు. ఎందుకు కట్టుంటారు ఇది? టైం పాస్. చాలా ఇరుగ్గా కూడా ఉంది. జారైతే పడిపోకు. ఇది ఎందుకు కట్టారో మాకు తెలియపోయినా చూస్తున్నాం. చెమటలు కారిపోతాయి. బుర్ర కన్నం పడిపోతాయి. ఎందుకు ఎక్కాము ఇక్కడికి? ఓ మై గాడ్. ఇదేంటి అసలు? ఎండలో కూర్చుంటావా? బుద్ధ పార్క్ మొత్తం కనిపిస్తుంది పైకి ఎక్కితే. దీనికి మళ్ళీ కన్ను ఉంది. పైకి ఎక్కొచ్చాను, కళ్ళు తిరుగుతున్నాయి. లోపలికి వెళ్ళొచ్చా? వీళ్ళు పోజులు. అలా ఇస్తావు నువ్వు కూడా? వాళ్ళ మధ్యలో నించుంటావా? అయ్యో,
ఇవి నిజంగా నా కన్నంలోకి వెళ్ళేసి వచ్చింది. ఏముందో దాంట్లో భయం వస్తుంది దాని ఏముంది? ఊపిరి కూడా ఆడదు. ఎందుకు కట్టారంటో ఇలాంటి వింత కన్స్ట్రక్షన్. జాగ్రత్త తలకాయ. మొత్తానికి ఆ మ్యూజిక్తో మంచి పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంది పార్క్లో. మేము జస్ట్ ఫన్ చేసుకున్నాం కానీ వీళ్ళకి ఇంత కష్టం ఎందుకు వచ్చింది? 아니 하나씩 하나씩 내려가 급하게만 안 따라가긴 위치만 내가 밟을 수 있기 때문에. ఇక్కడి నుంచి పైకి వచ్చి ఒకవేళ వీళ్ళే కట్టుంటే అంత చిన్న స్టేర్స్ అంత చిన్న చిన్న కన్నాలు ఎందుకు కట్టారో తెలీదు. కొంచెం ఫన్ ఉండాలని కట్టారేమో మరి. ఆ కళ్ళద్దాలు పెట్టుకొని ఎక్కిందంటే పడిపోతే కింద దొండరేస్తుంది. ఆ కళ్ళద్దాలు పెట్టుకొని చూసింది ఇలా వల్ల. అరేనైతే ముందు జాగ్రత్తగా తీసేసాడు. ఏ జాగ్రత్త, వాళ్ళందరినీ ఎక్కిరించి మనం పడిపోతే చాలా దరిద్రంగా ఉంటుంది. అసలు టెంపరేచర్ అయితే తక్కువ చూపిస్తుంది కానీ చాలా ఎక్కువ వేడిగా ఉంది. కెమెరా ఇస్ టూ హాట్ అండ్ గోప్రో ఆగిపోతుంది. ఈవెన్ నా ఫోన్ కూడా టూ హాట్ అని అన్నీ పేలిపోతాయేమో. పాపం వెయిట్ చేస్తుంది.